హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ అయితే సింపుల్ ఫిష్ ఫ్రై అండి, స్పైసీ ఫిష్ ఫ్రై. సో నేనైతే ఈ ఫిష్ ఫ్రై కోసం పాంప్లెట్ ఫిష్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేయించాను. ఓల్ ఫిష్ కూడా ఎలా ఫ్రై చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. సో ఇలా పీసెస్ అయితే మనం ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్పిస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఆ ఫిషెస్ తెచ్చిన ట్రేలోనే ఇలా మ్యారినేషన్కి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫిష్ అయితే ఆల్రెడీ సాల్ట్ అది వేసేసి 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకున్నానండి నీట్గా. నెక్స్ట్ ఇలా కొంచెం కారం వేసుకుంటున్నాను. స్పైసీ మనం తినే స్పైస్ని బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం పసుపు, అలాగే సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి, ఫిష్ ఫ్రై మసాలా వేస్టంది. లేదు ఫిష్ ఫ్రై మసాలా లేదనుకున్నా కూడా మనం గరం మసాలా ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి, 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మనం జింజర్ గార్లిక్లోని పేస్ట్లో ఉండే వాటర్ వల్ల మనం కలుపుకోవడానికి సరిపోతుంది. మనం లెమన్ కూడా స్వీజ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ పీస్ అనేది నేను లెమన్ కూడా స్వీజ్ చేసుకుంటున్నాను. సో మనకి వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ సరిపోలేదు, ఇంకా థిక్గా ఉంది పేస్ట్ అనుకుంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకునే మసాలా పేస్ట్ అనేది చూస్తున్నారు కదా, ఇలాగ మరీ టైట్గా కాదు, లూజ్గా కాకుండా ఇలాగ ఉండాలి. సో ఇప్పుడు ఫిషెస్ అన్నిటికీ కూడా ఒక్కొక్క పీస్కి కూడా మసాజ్ చేస్తున్నట్టుగా బాగా అప్లై చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫిష్ పీసెస్ వచ్చేసి చాలా సన్నగా కట్ చేయించుకోవాలండి. బాగా థిక్గా ఉన్నవి ఏంటంటే లోపలికి మసాలా అంత బాగా పట్టదు. సో ఇలా సన్నగా పీసెస్ కట్ చేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయి కూడా, త్వరగా కుక్ అవుతుంది కూడాను. సో ఒక్కొక్క పీస్కి ఇలా మసాలా అంతా కూడా పట్టించేసుకుంటున్నాను. సో నేను ఫిష్ తీసుకొచ్చిన ట్రేలోనే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. సో పీసెస్ అన్నిటికీ కూడా బాగా పట్టించేసుకోవాలి, మసాలా అంతా కూడా మిగలకుండా. చూస్తున్నారు కదా, మొత్తం పీసెస్ అన్నిటికీ పట్టించేసాను. సో ఇప్పుడు దీన్ని నార్మల్గా ఫాయిల్తో ఇలాగ నేను కవర్ చేసేస్తున్నాను. నార్మల్గా ఏంటంటే స్టీల్ బాక్స్లో మాత్రమే ఎక్కువగా మ్యారినేట్ చేసుకోవాలండి. ప్లాస్టిక్లో చేసుకుంటే మనం ప్లాస్టిక్ బాగా స్మెల్ వచ్చేస్తుంది తర్వాత. బట్ ఫిష్కి మాత్రం బాగా స్మెల్ ఎక్కువ వస్తుంది చికెన్ వాటికంటే. సో నేనైతే ఇలా వాళ్ళు ఇచ్చిన డిస్పోజల్ ట్రేతోనే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. సో దీన్ని నేను నైట్ డే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసానండి. కొంచెం ముందుగానే తీసి బయట పెట్టుకోండి, ఇది బాగా ఫ్రోజన్ అయిపోతుంది కదా. సో ఒక 1 అవర్ ముందుగానే తీసి బయట పెట్టేసుకుంటే నార్మల్ టేస్ట్కి వస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక్కొక్క స్లైస్ ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవడమే రెండు వైపులా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పీసెస్ అన్నీ వేసేసుకొని అప్పుడు మీడియంలో పెట్టేసుకోవాలి. అప్పుడు పీస్ బాగా లోపల వరకు కూడా కుక్ అవుతుంది. మసాలా ఇలా తక్కువగా ఉంది అనిపిస్తే ఏదైనా పీస్కి మీరు ఇప్పుడు కూడా పైన అలా అప్లై చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఒకవైపు బాగా ఫ్రై అయ్యింది, క్రిస్పీగా ఉంటుంది, పైన బాగా క్రిస్పీగా వస్తుంది, లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది ఫిష్, చాలా టేస్టీగా వస్తుంది. సో మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫిష్ బాగా కుక్ అవుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్గా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఫిష్ అయితే రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకొని ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇష్టపడే వాళ్ళు లెమన్ కూడా స్వీట్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. వంట రాని వాళ్ళు కూడా, ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది. సో మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.